Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. ఈ రాజుకో రాణి కావాలి. కావాలా లేదా? కావాలి కదా. మరి నా రాణి ఎవరో తెలుసా? ఎవరు? చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ లిరిక్స్ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని ఫుల్గా మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఒక్కసారి విజిట్ చేయండి, వీడియోకి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతారు. అలాగే గాయస్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే చాలా మంది కూడా జాయిన్ అయిపోయారు. ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్లో జాయిన్ అయిపోండి. ఆల్మోస్ట్ గాయస్ నేను ఇక్కడ ఏవైతే యూజ్ చేస్తున్నానో మెటీరియల్స్, ఫొటోస్, ఇమేజెస్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తున్నాను. సింపుల్గా అక్కడ నుంచి మీరు 1 minute నుంచి 2 minutesలో డౌన్లోడ్ చేసుకొని వితిన్ 3 minutesలో వీడియో అనేది క్రియేట్ అనేది కంప్లీట్ అనేది చేసుకోవచ్చు గైస్. ఓకే, సో ఇంకా అదేనమాట. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. అలాగే గైస్ ఖచ్చితంగా వీడియోకి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. అలాగే ఇంకా వీలైనంతలో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, వాట్సాప్ గ్రూప్లలో, ఫేస్బుక్ గ్రూప్లలో. అలాగే మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెటప్ చేసుకోండి గైస్. ఇంకా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఇచ్చాను, కైన్మాస్టర్ ప్రో అనే. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 days అని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చాను గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను. అంటే ఫస్ట్ మీరు చూసారు కదా ఆల్మోస్ట్ ఏదైతే బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో. సో ఈ యొక్క లిరికల్ వీడియో నాకు ఒక రాణి కావాలనేది ఒక ఆల్మోస్ట్ నేను లిరిక్స్ యాడ్ చేసి ఇచ్చాను. ఓకే, సో ఫస్ట్ నేను స్టార్టింగ్కి వచ్చేసి ఫస్ట్ దీనికి ఉన్న వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నా గైస్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు. ఇక్కడ మనకు లేయర్ అనే ఆప్షన్ వస్తుంది. లేయర్ లేక వచ్చేసి ఇక్కడ మనకు టెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో టెక్స్ట్ లేక వచ్చేసి ఫస్ట్ అంటే మీరు ఎవరైతే ఈ వీడియోని క్రియేట్ చేస్తున్నారో అంటే ఇంకా లవర్స్కే కదా మేబీ చేసేది. సో ఎక్కువగా ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్ని ఫస్ట్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి, ఎందుకంటే మీరు క్రియేట్ చేసినట్టు ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను సింపుల్గా మన ఛానల్ నేమ్ అనేది ఇస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి నేను ఇలా రొటేట్ అనేది చేంజ్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా రొటేట్ చేంజ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ అన్ని కూడా మనకు ఇలా ఫుల్ స్క్రీన్లో ఇలా రొటేట్ అనేది చేంజ్ చేసి ఇక్కడ ఫుల్గా ఈ విధంగా పెట్టుకోండి. ఇంకా ఫాంట్ కావాలంటే ఇక్కడ అని ఫాంట్ ఉంటుంది గైస్, మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ మీరైతే పెట్టుకోండి. ఎక్కువ మటుకు బోల్ట్ పెట్టుకోండి, ఎందుకంటే మనకు బాగుంటుంది చూడనీకి. ఓకే, సో ఇంకా మీకు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఫాంట్ కలర్ పెట్టుకోవచ్చు. నాకైతే అవసరం లేదని కిందికి వస్తే మనకు అవుట్లైన్ అనే ఆప్షన్ వస్తుంది గైస్. ఓకే, సో అవుట్లైన్ కంపల్సరీ అప్లై చేసుకోండి, ఎందుకంటే మనకు కలర్స్లో వచ్చేసి మినిమం రెడ్ పెట్టుకోండి, వైట్కి రెడ్ కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి మినిమం ఒక 8 అనేది పెట్టేసి స్టిక్ ఇస్తున్నాను. సో ఇంత లెంత్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ కొంచెం ప్లే చేద్దాం. ప్లే చేస్తే మనకు ఎక్కడ వస్తుంది కరెక్ట్గా మనకు ఇక్కడ వస్తుంది టెక్స్ట్. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ మీద అంటే మనకు ఇక్కడ మనకు ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ ప్లే హెడ్ అని ఇచ్చేయండి. సో ఇప్పుడు ఆ టెక్స్ట్ మీద టచ్ చేసి మనకు ఇన్ యానిమేటర్ లెక్క వచ్చేసి ఇక్కడ మనకు పేడ్ అనే ఆప్షన్ ఉంది. ఫస్ట్ వన్ పేడ్ అనే ఆప్షన్ ఇచ్చేయండి. సేమ్ అదే టెక్స్ట్ మీద టచ్ చేసి మనకు అవుట్ యానిమేషన్లో కూడా పేడ్ అనే ఆప్షన్ ఇచ్చేయండి. సో టిక్ ఇచ్చేయండి. ఒకసారి ప్లే చేద్దాం ఏ విధంగా వర్క్ అవుతుందో. చూడండి ఈ విధంగా వర్క్ అవుతుంది. ఎంత అద్భుతం అంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇదే మళ్ళీ ఏదైతుందో ఇక్కడ మనకు ఈ యొక్క టెక్స్ట్ని యాడ్ చేయడం తెలిసిపోయింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇదంతా మనకు ఒక రాణి కావాలని ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఇలా వచ్చేసింది. ఎవరో తెలుసా? ఓకే, సో ఎవరు అంటే ఇక్కడ ఎవరు అన్నప్పుడు ఇంకా ఆల్మోస్ట్ మేబీ ఇంకా మీ గర్ల్ ఫ్రెండ్ నేమ్ రావాలి అంటే ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి. సో ఇక్కడ నేమ్ అయినా ఎంటర్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ మీరు పిక్సెల్ ల్యాబ్ ఐడి అంటే అక్కడ నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడైతే నేను చూడొచ్చు, నేను ఒక పిక్సెల్ ల్యాబ్లో ఒక నేమ్ అనేది క్రియేట్ చేశాను. మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ను వాళ్ళ నేమ్స్ని మీరు కూడా ఎంటర్ చేసుకోండి. ఈ విధంగా ఇచ్చేసి సేమ్ ఆప్షన్ గైస్ దీనికి కూడా ఇన్ యానిమేషన్లో పేడ్ అనే ఆప్షన్ ఇచ్చేయండి. ఇంకా మనకు ఎక్స్ట్రాగా ఉండేది ట్రిమ్ టు రైట్ అప్ ప్లే హెడ్ అని ఇచ్చేయండి. ఓకే, సో ఇక్కడ మనకు ట్రిమ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఇక్కడ ఎక్స్ట్రాగా అనేది కట్ చేసేయండి. ఓకే, కట్ చేసి దీనికి కూడా అవుట్ యానిమేషన్లో పేడ్ అనే ఆప్షన్ ఇచ్చేసి మనకు సేమ్ యాక్చువల్లీ స్టిక్ ఇచ్చేయండి. ఒకసారి ప్లే చేద్దాం ఎక్కడ వర్క్ అవుతుందో. చూడండి ఎంత బాగా అద్భుతంగా ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత
ఇంకా ఆల్మోస్ట్ ఫస్ట్ మనకు లిరిక్స్ అయితే కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ ఇక్కడ మనకు మన ఇమేజ్ యాడ్ చేయాలి. ఇమేజ్ యాడ్ చేసే ముందు ఒక ట్రిక్ చెప్తా చూడండి గైస్. ఇక్కడ మనకు సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది, సెట్టింగ్ గేర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు ఎడిటింగ్ అనే ఆప్షన్ వస్తుంది. ఎడిటింగ్ లెక్క వచ్చేసి మినిమం ఇక్కడ మీరు 4 అని పెట్టుకోండి. ఓకే, సో 4 అని పెట్టుకొని స్కేల్ రేట్ ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ రేషియోలో పెట్టేసి ఇక్కడ ఇంట్ అని పెట్టుకోండి. ఇక్కడ మనకు మీడియా మీద టచ్ చేయండి. ఇంకా మీరు ఎవరు ఫోటోస్ అయితే వీడియోని క్రియేట్ చేసుకోవాలంటారో సో వాళ్ళ యొక్క ఫోటోని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి గైస్. ఓకే, సో అన్ని కూడా మన ఫోటోస్ అన్ని కూడా ఫుల్ స్క్రీన్ రేషియోలో ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకు ఏం లేదు, ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఇక్కడ మనకు నేనైతే ఫుల్ స్క్రీన్ రేషియోలో కొన్ని ఇమెయిల్ ఎంటర్ చేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోస్ని అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోండి గైస్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మినిమం నేను ఒక 5 or 6, 7 ఇమెయిల్ అయితే యాడ్ ఇచ్చాను. ఓకే, సో ఈ 7 ఇమెయిల్ మనకు ఈ విధంగా ఉంటాయి. ఏం లేదు గైస్, ఇప్పుడు ఇక్కడతో మనకు ఇమెయిల్ అన్ని పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇంకా ఆల్మోస్ట్ మనం సెట్టింగ్ చేసాం కనుక ఎటువంటి ఇమెయిల్ కదలికలు ఉండవు. ఓకే, సో ఫస్ట్ ఇమేజ్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తే మనకి ఇక్కడ క్లిక్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో క్లిక్ గ్రాఫిక్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకు మీకైతే ఆల్మోస్ట్ చాలా మంది ఇక్కడ కొన్ని ఖాళీగా ఉంటాయి ఏమి ఉండకుండా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఇక్కడ మనకు కైనిమాస్టర్ స్టోర్ అనే ఆప్షన్స్ స్టోర్లోకి వెళ్ళండి. నేను నెట్వర్క్ అయితే ఆఫ్లో ఉంది కనుక మీరైతే మొబైల్ డేటా ఆన్ చేసి అక్కడ నుంచి మీకు ఇష్టం వచ్చిన ఎఫెక్ట్లు అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు స్పీడ్ లైన్స్ అనే ఆప్షన్ వస్తుంది గైస్. ఓకే, సో ఇది మనకు ఏదైతే ఉందో ఈ యొక్క యానిమేటెడ్ కావాలంటే మనకు బీట్స్కి అంటే మనకు ఆ బీట్స్కి సంబంధించిన ఒక అప్లికేషన్ ఉంటుంది. సో దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద ఇచ్చాను గైస్. ఆ వీడియోని చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది ఈ యొక్క ఎఫెక్ట్లు ఎలా యాడ్ చేయాలని. ఓకే, సో ఆ ఎఫెక్ట్ తీసుకొని వచ్చేసి అక్కడ మినిమం నేను వచ్చేసి 4 అనేది పెడుతున్నాను. ఓకే, సో నేను ఆల్మోస్ట్ డెమోలో చూపించింది 4 కదా, 4 or 5 యూజ్ చేయండి గైస్. ఓకే, సో ఈ 2 యూజ్ చేయండి బాగుంటుంది. నేనైతే ఎక్కువగా 4 అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ ఇస్తున్నాను. ఓకే, సో ఈ సెలెక్ట్ చేసిన ఫస్ట్ ఎఫెక్ట్లు ఇంకా ఆల్మోస్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలి. అప్పుడు మీరేం చేస్తారు, ఇక్కడ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి చెప్పాను కదా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలి. ఆ సాంగ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపి ఇచ్చింట అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేస్తూనే ఆ యొక్క లిరిక్స్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఈ విధంగా ఉంటుంది గైస్. ఓకే, సో ఇక్కడ మనకు ఎక్కడైతే ఉందో టెక్స్ట్ మనకు ఇక్కడికి వెళ్తుంది. ఓకే, సో ఈ టెక్స్ట్ వెళ్ళే కాడికి కరెక్ట్ ఇక్కడ మనకు ట్రిమ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ టు అంటే మనకు లెఫ్ట్ ప్లే హెడ్ అని ఇచ్చాను. అంటే మనకు ఫ్రంట్ సైడ్ కొంచెం రిమూవ్ అవ్వాలి. సో దానికి ఉన్న ఏదైతే ఉందో సాంగ్ నేను మ్యూట్ చేస్తున్నాను. ఓకే, సో మ్యూట్ చేసి ఈ యొక్క సాంగ్ని ఇంతవరకు డ్రాగ్ చేయండి. ఫస్ట్ మనకు స్టార్టింగ్లో కొంచెం పెట్టుకోండి మన నేమ్కి. ఓకే, సో ఇక్కడ నేమ్కి ఇంత పెట్టుకోండి, ఎందుకంటే మనకు అక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి. అంటే ఏదైతుందో ఆ సాంగ్ మీద టచ్ చేసి కిందికి వస్తే మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఆడియో అని ఉంటుంది, దాని మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు ఆడియో ఇన్పుట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు ఆడియో అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ లిరిక్స్ మనకు ఇంకా అవసరం లేదు, డిలీట్ చేసేయండి. ఇంకా దానికి ఉన్న లిరిక్స్ ఏదైతుందో ఆడియో ఇక్కడ యాడ్ అయిపోయింది. ఈ ఆడియోను కూడా నేను మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. ప్లే చేసి చూడండి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇదే కదా సేమ్ యాక్టివిటీస్ అక్కడ వచ్చింది, ఈ విధంగా వచ్చింది కనుక నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ వస్తుంది. ఈ ఇమేజ్ కూడా సేమ్ ఆప్షన్, మళ్ళీ ఇమేజ్ మీద టచ్ చేయండి, క్లిక్ గ్రాఫిక్స్లోకి వచ్చేయండి. సేమ్ ఆల్మోస్ట్ మీకు ఇష్టం వచ్చిన ఎఫెక్ట్లు మళ్ళీ ఏదైతుందో ఇక్కడ నేను వచ్చేసి సేమ్ మళ్ళీ ఏదైతుందో స్పీడ్ లైన్స్ అనే ఎఫెక్ట్ని మళ్ళీ ఇక్కడ నేను సెలెక్ట్ అనేది చేసుకుంటున్నాను. ఓకే, సో మీకు ఇష్టం వచ్చినట్టు ఇంకా ఆల్మోస్ట్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సేమ్ ఇక్కడ 4 అనే ఆప్షన్ ఇస్తున్నాను. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఇలా వచ్చేసి ఇంకా ప్లే చేద్దాం. చూడండి మనకు ఎఫెక్ట్లు అయితే సేమ్ యాక్టివిటీస్ వస్తున్నాయి. ఇదే అనమాట టోటల్గా. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్లు యాడ్ చేయడం కూడా తెలిసిపోయింది. ఇంకేంటి మనకు ఫైనల్గా కావాల్సింది వీడియో మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవ్వాలి. సో పైన సేవ్ ఆప్షన్ ఉంది, అంటే దాని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీలో పెట్టేసి మినిమం ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఇచ్చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది. గాయస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ మోర్ వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.